బాబాయ్ ఇప్పుడే ఉన్నా వాళ్ళు మళ్ళీ వచ్చారు. నువ్వే నీకు తిరగకూడదు. నువ్వు వేరే రోజు ఎందుకు తిరుగుతున్నావు? ముసలితో కాదు, ఈరోజు అమావాస్య కదా. ఆడిగా వాళ్ళు ఎదురు అమావాస్య ఆయన తిరగకూడదు నీకు. ఇగో మేము బయట తిరిగిన వాళ్ళందరూ ఇలాగా మంచిగా తెలియని వాళ్ళు మీకు రాసు బాగాలేదు. అందుకని ఇగో నిమ్మకాయ ఎంచండి. అడగడానికి కాదు ఇది, జోబులు ఉందా? జోబి ఆ నిమ్మకాయ పంచేది. ఇది మంచి పవర్ఫుల్ నాయన. పట్టుకోవచ్చు చెప్తాను చిన్న పట్టుకోసారి మాట్లాడతాను ఉంటాయి. అలా కాదు, నువ్వు భయపడ్డాం కాదా? నిమ్మకాయ వద్దురా. ఏ దిగదొడిచింది అన్నమాట. మీకు ఏమైనా మళ్ళీ ఎంచకుండా మా చేతి ఇచ్చి మనకు మంచిది. ఒక 50 రూపాయలు చేతి పెడితే మంచి అవుతుంది. అది మళ్ళీ పడేస్తే మళ్ళీ మీకు దుష్టి చేతులు మేము మళ్ళీ వస్తాయి. చూసుకో మళ్ళీ నేను చెప్తున్నా. అంటే ఇది అమావాస్య కదా, ఎదురు అమావాస్య తిరగకూడదని మన తాతిలాగా ఉన్నాడు. అందుకు చెప్తున్నా నేను. 50 రూపాయలు దే మరి నిమ్మకాయ మాకు వద్దురు. మాకే పో నిమ్మకాయలు నిమ్మకాయ. ఆ నిమ్మకాయ వేరే బాబు, ఈ నిమ్మకాయకి అంత వాల్యూ ఉంది. ఈరోజు అమావాస్య కదా, మీరు ఎక్కువ పట్టుకో బాబాయ్. జాగ్రత్త గురించి అది నవ్వకూడదురా బాబు. నువ్వేట వెళ్ళిపోతున్నావా? కాదు ఇది ఈరోజు అమావాస్య కదా, మేము దిగతోడిసిన నిమ్మకాయలన్నీ చిత్రపూలు చేసిన జల్లిని మేము తెచ్చి చెప్తాము. మా చేతి ఎత్తే మీకు మంచిది అనమాట. ఎదురు అమావాస్యకి ఒక 50 రూపాయలు చేతులు ఎట్లే నిమ్మకాయ తీసుకుని ఏందా నిమ్మకాయ ఇస్తున్నావు నాకు మళ్ళీ తిరిగి. నీకు ఇచ్చిన మంచి జరుగుతుంది. ఈరోజు ఎటు వెళ్ళకంట నీకు అంతా ఏ శాఖ ముందు పోతుంది అనమాట. నీ అంత దుష్టి చేతులతో పోతాయి. 50 రూపాయలు పొన్లే 20 రూపాయలు ఇచ్చిలే. డబ్బులు లేవురా, డబ్బులు నిమ్మకాయ మళ్ళీ తిరగకూడదు మా చేతికి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? కుర్రోండి కాబట్టి నీకెత్తున్నాను కదా బాగుండాలని. పట్టుకోదా నా కాడ పెట్టండి. ఇగో జోబు ఇంకా ఎప్పుడు 20 రూపాయలు ఇచ్చిలేదా? జాడి లేవురా. ఇగో చూసుకో.